హలో ఆల్, హాయ్ అందరికీ, వెల్కమ్స్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే చాలా టేస్టీగా మటన్ లివర్ ఫ్రైని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు అయితే తీసుకొని మిక్సీ పట్టుకుందాము. గసగసాలు నాన్ వెజ్ కర్రీలోకి ఖచ్చితంగా వేసుకోవాలండి, నీచు వాసన అనేది ఉండదు. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్ని అయితే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మటన్ లివర్ని అయితే తీసుకొని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక గిన్నెని అయితే పెట్టుకొని మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న మటన్ లివర్ని అయితే ఈ గిన్నెలోకి తీసుకుందాము. ఇక్కడ నేను ఈ గిన్నెలో ఆయిల్ అనేది ఏమీ వేయలేదండి, డైరెక్ట్గా శుభ్రం చేసిన మటన్ లివర్ని తీసుకుంటున్నాను. ఈ మటన్ లివర్లో ఉండే వాటర్ అంతా మంచిగా ఉడికిపోయేలా ఉడికించుకోవాలండి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా వాటరు, మొత్తం పోయేంత వరకు వాటర్ని అయితే మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, కొద్ది కొద్దిగా వాటర్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి గరిటెతో అయితే కలుపుకుందాము అడుగంటకుండా. ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత గల్లులు ఉప్పును కూడా వేసుకొని ఒకసారి గరిటెతో అయితే కలుపుకుందాము. ఒకసారి మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడగా ఇలా వాటర్ అంతా పైకి వచ్చేసి అయితే ఉంటుంది. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఈ మటన్ లివర్ని అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన మటన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయిలోకి ముందుగా మనం మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్టు, బాయిల్ చేసుకున్న మటన్ లివర్ని అయితే వేసి ఇలా వేయించుకోవాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, నేను గరిటెతో అయితే చూపిస్తున్నాను కదా, చాలా మంచిగా అయితే ఫ్రై అవుతుందండి మటన్ లివరు. మటన్ లివర్ ఫ్రైయే బాగుంటుందండి, కర్రీలో అసలు వేసుకోవద్దు. ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకుందామండి. సరిపోకపోతే తర్వాత అయితే వేసుకోవచ్చు, ముందుగానే అయితే ఎక్కువగా వేసుకోవద్దు. నేను కొంచెమే అయితే సాల్ట్ అయితే తీసుకున్నాను ఇక్కడ. ఇది మొత్తం మంచిగా మటన్ లివర్కి పట్టేలా గరిటెతో అయితే కలుపుకుందాము. కారం, ఉప్పు మంచిగా ముక్కకు పట్టాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది. రసం, ఇలా పప్పుచారు, సాంబార్లోకి అయితే ఇంకా బాగుంటుందండి. సో ఫైనల్గా మన మటన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిందండి. నేను ఇప్పుడు కడాయి నుంచి సపరేట్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను.
చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇప్పుడు కనిపించట్లేదు. ఇప్పుడు బౌల్లోకి మొత్తం తీసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాను. ఫ్లేవర్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. రసం, సాంబారు ఇలాంటి వాటిలోకి అయితే చాలా బాగుంటుంది. ఓకే అండి, మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మటన్ లివర్ ఫ్రై మీద కొంచెం కొత్తిమీర, లెమన్, ఆనియన్ పెట్టి అయితే గార్నిష్ చేసుకున్నాను. చాలా బాగుందండి. ఓకే అండి, బాయ్.